ఎప్పుడు చూసినా మీరు అబ్జర్వ్ చేయండి, మనకంటే ఉన్నతంగా ఉన్న దేశాలతోటి మనం కంపేర్ చేసుకోవాలి కానీ మన దేశ వైశాల్యంలో 1% కూడా లేదు, మన దేశ ఎడ్యుకేషన్ లో 1% కూడా లేనటువంటి, ఎందుకు పనికిరానటువంటి ఒక అరాచకంగా ఉన్నటువంటి పాకిస్తాన్ తోటి, ఇంకా ఆఫ్ఘనిస్తాన్ తోటి, ఏదో అన్ని చెడిపోయిన దేశాలతో భారతదేశాన్ని ఎట్లా కంపేర్ చేస్తాం రాయ్యా? ఐ డోంట్ అండర్స్టాండ్. అంటే ఆ దేశాలు లెక్క చేసేదాకా భారతదేశాన్ని వదిలిపెట్టరా ఈ యొక్క ఆరెంజ్ తాలిబాన్లు? కాదు, అమెరికాతోటి పోల్చండి, రష్యాతోటి పోల్చండి, లేకపోతే అభివృద్ధి అయిన దేశాలైన ఫ్రాన్స్ తోటి పోల్చండి, కనీసం ఇస్లాం దేశాలు చెప్తున్న దుబాయ్తో పోల్చండి, సింగపూర్తో పోల్చండి. మనకంటే మంచిగున్న దేశాలతో పోల్చాలి కానీ మనకంటే గలీజుకున్న దేశాలతో పోల్చి భారతదేశం బాగుంది అంటే ఆ మాత్రం బాగా కావడానికి కూడా వీడి చేసింది ఏం లేదు కదా. 2014 నుంచి మోడీ కట్టిన కొత్త అమ్మినయే ఉన్నాయి కానీ కట్టిన ఏమున్నాయి చెప్పండి. సో ఆడు కాంగ్రెస్ వాడు కష్టపడి ఆడు ప్లానింగ్ కమిషన్ పెట్టి కట్టిన అన్నింటినీ నేను కట్టినా అని చెప్పబడుతుంది, లేదంటే అమ్మ పడుతుంది. వీడు ఫస్ట్ రాగానే ఎత్తేసింది ప్లానింగ్ కమిషన్. ప్లాన్ లేకుండా చిన్న ఇల్లు కట్టలేము, దేశాన్ని ఎండ కడతావు అంటే వీడు కట్టడానికి రాలేదు, కులగొట్టడానికి వచ్చిండి, కులగొడుతున్నాడు.